ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లండి ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీరు కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభ. ఏ పాటి వారమయ్యా, మా మీద దృష్టి పెట్టడానికి, ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయము భక్తి కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి నా తండ్రి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి నా ప్రభ. మొదట నా తండ్రి మీ బిడ్డలు నా ప్రభ, మీ ఎదుట నా ప్రభ తగ్గింపుతో ఎలా ఉండాలి, నెమ్మది కలిగి ఎలా ఉండాలి, వినయముతో ఎలా ఉండాలి, ఆ గ్రహింపు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఓ ఓర్పు, సహనం నా తండ్రి, మీ జాలి నా ప్రభ, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు నా ప్రభ తండ్రికి మొరపెట్టారు నా తండ్రి. అదే మనసు నా ప్రభ, అదే ఓర్పు నా తండ్రి, అదే సహనాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. ఒక్క మాట అంటేనే నా తండ్రి తట్టుకోలేకపోతున్నాం, తిరిగి ఏ మాట అన్నదాకా నా ప్రభ మేము నెమ్మదిగా ఉండలేకపోతున్నాం. అది మీ మనసు కాదయ్యా నా తండ్రి. మాలో ఉన్న అపవాది మనసు తీసివేసి నా తండ్రి మీ మనసు మాకు అనుగ్రహించమని అడుగుచిన ఓర్పుతో, సహనంతో నా తండ్రి ఎన్ని మాటలన్నా భరించే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. వాక్యం చదువుతున్నాం తండ్రి, వాక్యం ధ్యానిస్తున్నామయ్యా, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, అసలు మీరు ఎలా ఉండమని మాతో చెప్తున్నారు. గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా అయ్యా. వెర్రివాళ్ళమయ్యా, మాకున్న వెర్రితనాన్ని, మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ మాట ఆలకించి, శ్రద్ధగా ఆలకించిన ప్రభు ఎలా జీవించమని, ఎలా ప్రవర్తించమని తండ్రి చెప్తున్నాడు అని ఆలోచించుకొని ఆ ప్రకారంగా నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో నా తండ్రి ఏవైనా గొడవలు ఉంటే నా తండ్రి, సమాధానం లేకుండా ఉన్నారేమో నా తండ్రి, బిడ్డలు ఒకరితో ఒకరు నా ప్రభ గొడవ పడుతున్నారేమో, అలాంటి గొడవలు తీసివేసి, మనస్పర్ధ తీసివేసి నా తండ్రి ఈ నూతన దినంలో నూతన హృదయాలు, నూతన ఆత్మని, నూతన శక్తిని నా ప్రభ, నూతన ఆశీర్వాదాన్ని నా తండ్రి, నూతన మనసులు, నూతన శాంతి సమాధానంతో నా ప్రభ మా అందరి కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మొదటి నా ప్రభ కుటుంబస్తులతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే బయట వాళ్ళతో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ కృపను బట్టి నా ప్రభ మా అందరి కుటుంబాల్లో ఈ నూతన దినంలో నూతన సమాధానం నా ప్రభ. అసలు ఇంత సమాధానం, ఇంత ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? రోజు లేదు కదా ఇంత ప్రశాంతత. ఈ దినం ఎందుకని ఇంత ప్రశాంతంగా ఉన్నాం అని ఆశ్చర్యపోయేలా నా తండ్రి. మీరు చేసిన మేలులు కంటికి కనపడవు, చెవుకి వినపడవు, హృదయాన్ని గోచరించవయ్యా. అనేక మేలులు చేశారు, కానీ వాటిని మేము గుర్తించలేకపోతున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ తెలుసుకోవాలి నా తండ్రి, నా తండ్రే కదా నాకు ఇంత ప్రశాంతత ఇచ్చింది అని నా ప్రభ మీకే మహిమ ఘనత చెల్లించాలి నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు మరి నా ప్రభ ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయం కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మీకు అన్ని కృతజ్ఞతలు చెప్పాడంటే ఎంత గొప్ప ధన్యత అయ్యా. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి.
అయినా సరే నా ప్రభు ఆశ నా తండ్రి, ఆ రీతిగా మిమ్మల్ని మీకు కృతజ్ఞతలు చెప్పాలని, మిమ్మల్ని ఆరాధించాలని నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఒక పాట పాడిన, ఒక వాక్యం చెప్పినా సరే, ఒక మంచి ప్రసంగం చేసినా సరే నా ప్రభు, ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకున్నా సరే, ఎంత కష్టపడినా ప్రభు మంచి జాబ్ సంపాదించిన, గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా సరే, ఇదంతా నేను కష్టపడి చేసింది కాదు, ఇదంతా నా సొంత శక్తి కాదు, నా సొంత కష్టం కానే కాదు. నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టి నేను ఈ స్థితిలో ఉండగలిగాను. నా తండ్రి ఆ స్వరం నా తండ్రి నాకు ఇవ్వబట్టి నేను అంత చక్కగా పాడాను. నా తండ్రి ఆ గ్రహింపు నాకు ఇవ్వబట్టి అంత చక్కగా నేను బోధించగలిగాను అనే కృతజ్ఞత నా ప్రభు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మీకు రావాల్సిన మహిమ ఘనత నా ప్రభు మీకు చెల్లట్లేదు నా తండ్రి. మనుషులు తీసుకుంటున్నారయ్యా, వారి హృదయాలు మార్చండి అయ్యా. తెలియదయ్యా, తెలుసు తెలియక నా తండ్రి అలా మాట్లాడుతున్నారు. బిడ్డల హృదయాలు మార్చి మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, పబ్లిక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు, ఎవరైతే నా ప్రభు ఇంటర్, డిగ్రీ, బీటెక్ వాళ్ళు నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎంతో మంది నా ప్రభు సమస్య పెట్టారు నా తండ్రి, ప్రార్థన అవసరత పెట్టారయ్యా. అమ్మ ఎన్నోసార్లు ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ క్వాలిఫై అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు అని చెప్తున్నారు. కానీ నా తండ్రి ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, ఈలోక జ్ఞానం మీద ఆధారపడి రాస్తారేమో. అమ్మ అలా కాదమ్మా, మీకు జ్ఞానం కొద్దుగా ఉంది, నన్ను అడగండి అని మీరు చెప్పిన మాట బిడ్డలకు అనుగ్రహించి గుర్తు చేసిన ప్రభా, బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతులనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ గారు అంత గొప్పవారం కాదండి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. ఎవరెవరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎవరెవరు నా ప్రభు ప్రిపేర్ అవుతున్నారు, ఎవరెవరు కోచింగ్ తీసుకుంటారు, ఎవరెవరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు, గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా పొందుకోలేకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కావలసిన జ్ఞానాన్ని నా ప్రభు మీరు అనుగ్రహించండి. చురుకుగా ఉండాలి, కష్టపడాలి. నా కష్టం నేను పడాలి. నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు. పేపర్ ఎంత టఫ్గా వచ్చినా సరే నా తండ్రి జ్ఞానం అయితేనే నేను ఈజీగా రాయగలుగుతాను. నా తండ్రి జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా నాకే ఆ ఉద్యోగం వచ్చింది. నా గొప్పతనం కాదు అది, నా తండ్రి జ్ఞానం అది అనే గ్రహింపు బిడ్డలకిచ్చి అలా ప్రార్థన చేసే హృదయాలు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి ఎగ్జామ్స్ కోసం, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మంచి మార్కులు పొందుకున్న బిడ్డలందరికీ నా ప్రభు వారందరి తరపున మీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాన్ని ఎవరైతే పోగొట్టుకున్నారో నా తండ్రి, పనుల కోసం చేసే ఓపిక ఉందమ్మా కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. బిడ్డకు నా ప్రభు బిడ్డలు నా తండ్రి చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి, అంతదాకా చదివారంటే బిడ్డలు ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా. మొదట ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీ చిత్తానికి అప్పగించే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభు ఆ బిడ్డలకి మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన వారు చేయదగిన ఉద్యోగాలు నా తండ్రి, మెంటల్ ప్రెషర్ లేకుండా నా ప్రభు నెమ్మది కలిగిన ఉద్యోగాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరైతే పనుల కోసం నా ప్రభ వెళ్తున్నారో నా తండ్రి వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా కూడా ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది నా తండ్రి, ఏదో ఒక నష్టం మాకు కలుగుతానే ఉంటుంది. కానీ మీరు మాకు తోడుంటేనే నా తండ్రి, బిడ్డలకు తోడుంటేనే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ తక్కువ సంపాదించిన కుటుంబానికి కావలసిన సమస్తము సమకూరితే నా ప్రభ ప్రపంచం అంతా కరువు ఉందయ్యా. కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈ జట్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. బిడ్డలు ఎంత సంపాదించినా, ఎంత మంచి జాబ్ సంపాదించినా, ఎంత శాలరీ వస్తున్నా సరే నా తండ్రి, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా కష్టార్జితం, నేను కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను నేనే అని నా ప్రభ అనే
గర్వం, అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. తగ్గింపుతో ఉండమని మీరు చెప్పారు. తగ్గింపు హృదయాన్ని, కృతజ్ఞత హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే వారి కింద పనిచేసేవాళ్ళు నా ప్రభా, మీ బిడ్డలు ఎవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారు, ఎవరి కింద అయితే ఉద్యోగాలు చేస్తున్నారు నా తండ్రి, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా ప్రభా, వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, వారి మీద నిందలు వేయకుండా నా తండ్రి, పక్షపాతం చూపించకుండా నా ప్రభా, మీ బిడ్డల మీద ఆ యజమానులకి జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఇచ్చిన పని నా తండ్రి బిడ్డలు శక్తి లోపం లేకుండా కష్టపడి చేసే హృదయాలను నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఎవరి వ్యాపారాలు ఆగిపోయాయో మీ చిత్తంలో తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. ఆ ద్వారాలు మీరు తెరిస్తేనే నా ప్రభా బిడ్డల నా తండ్రి మంచి పొజిషన్లో బిడ్డలు ఉంటారయ్యా, మంచి లాభాలు బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. ఆలోచన ఇచ్చేది మీరే నా తండ్రి, ఆ జ్ఞానం ఇచ్చేది మీరే కదా నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలింప చేయండి నా తండ్రి. బిడ్డలకు ఎలాంటి నష్టం రాకుండా నష్టాల్లో నడిచే వ్యాపారమైన లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరి వ్యాపారంలో మీరే తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమిని మీరు ఆశీర్వదించిన ప్రభా, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా ఆలోచన బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీరే ముందుకు నడిపించండి. వేసిన పంట చుట్టూ మీ రక్షణ కంచి వేసిన ప్రభా, సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. వచ్చిన పంటకు నా ప్రభా మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు అన్ని రోజులు కష్టపడి నా తండ్రి నిద్రనక ఎండనక వాననక మంచనక నా తండ్రి అంత కష్టపడి పనిచేసి తీరా చివరికి వచ్చేసరికి నా ప్రభా నష్టం కలిగితే ఎంత కృంగిపోతారు, ఎంత బాధ కదా నా తండ్రి. ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆ పరిస్థితి నా ప్రభా ఎవరికి రానివ్వద్దు నా తండ్రి. వ్యవసాయం చేసే ప్రతి రైతులకి నా ప్రభా మీరే తోడుగా ఉండండి నా తండ్రి. వేసిన పంట సమృద్ధిగా చేతికి రావాలి. వచ్చిన పంటకి నా ప్రభా, చేసిన కష్టానికి నా ప్రభా తగిన ఫలితం మీరే నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒకవేళ నష్టం కలిగిన ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయాన్ని పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలు ఎవరు ఆత్మహత్య చేసుకోనివ్వద్దు, ఆ మనసు రానివ్వద్దు నా తండ్రి. గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి హాస్పిటల్కి వెళ్తున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనారోగ్యంతో, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్లో హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పొడుగులు, కిడ్నీల ప్రాబ్లంతో బాధపడేవాడు, గుండె జబ్బులతో, ఆస్తమాతో, జ్వరం, టైఫాయిడ్ జ్వరంతో ఎవరైతే బిడ్డలు బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభు, అది ఎన్ని రకాల క్యాన్సర్ అయినా సరే నా తండ్రి, పక్షపాతంతో, ఫిట్స్తో బాధపడేవాడు నా తండ్రి, నరాల బలహీనతతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, ఇంకా అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి, ఈ సమస్యలు, ఈ రోగాలు రావడానికి కారణం మేమే నా తండ్రి. మాదేనయ్యా తప్పు. మేమే ఎక్కడో జారిపోయిండ్రు, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపరుచుంటాం నా తండ్రి. మీరు హెచ్చరిస్తారమ్మా, ఆ పని చెయ్యొద్దు తల్లి, అలా ప్రవర్తించొద్దమ్మా, తప్పు తల్లి అని మీరు హెచ్చరిస్తున్నా కూడా మేమే పట్టించుకోలేదేమో, మేమే నిర్లక్ష్యంగా వ్యవహరించామేమో. ఇప్పుడు ఆ బాధ మేమే పడుతున్నామయ్యా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారందరి తరపున నా ప్రభు మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో గొప్పవాళ్ళం, మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. దయగల దేవ, బిడ్డల మీద నా ప్రభు కనికరించి నా తండ్రి, వారు చేసిన తప్పు తెలుసు తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభు, షుగర్ అయినా బీపీ అయినా సరే నా తండ్రి, కళ్ళు సరిగా కనపడక బైబిల్ చదవలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు త్వరగా కోలుకుని నా ప్రభ క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు ధైర్యంగా ఉండాలి నా ప్రభ. మేము ఎన్ని
మెడిసిన్ వాడినా, ఎంత మెడిసిన్ వాడినా, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే కదా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభా ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ బలము, మీ నూతన శక్తి నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా వెళ్తాం. మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మా గృహాలకు వస్తామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వివాహం కోసం ప్రార్థించమనే వాళ్ళు ఆ వివాహం మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఎంతో మంది నా ప్రభా ఎంతో కుటుంబాలు విడిపోయారు, ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారు నా తండ్రి. లోకాశల్లో పడిపోయి నా ప్రభా లోకస్తులాగా ఆలోచిస్తున్నారు నా తండ్రి. పాపములో పడిపోతున్నారు, భయంకరమైన పాపాలు నా ప్రభా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నూతన పాపం నా తండ్రి పుట్టుకొస్తుంది అయ్యా బయట నా తండ్రి. బిడ్డలు నా తండ్రి, మీ బిడ్డలయ్యా, మీ రక్తంలో కడగబడిన బిడ్డలు నా ప్రభా. ఎవరిని కూడా ఆ భయంకరమైన పాపాల్లో పడకుండా నా ప్రభా మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఎల్లప్పుడూ నా ప్రభా మెలకువగా ఉండి మీరు ప్రార్థించమని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని నా ప్రభా ఆ అపవాది తెచ్చే పాపాల్లో బిడ్డలు పడకుండా నా ప్రభా జాగ్రత్తగా ఉండే హృదయాలను నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులు ఎటైనా వెళ్ళని, లోకం ఎలా అయినా ఉండని, లోకం ఏది పద్ధతి అయినా పాటించని, కానీ నా తండ్రి మేము నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న, మీరు ప్రత్యేకపరిచి మీ రక్తంలో కడగబడిన మా వైపు నా ప్రభ మీ దయ ఉంచిన తండ్రి, మా మీద మీ కనికరం ఉంచిన ప్రభ. లోకంలో పడకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోక పాపంలో నా ప్రభ మేము జారిపోకుండా మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె, మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థించే వాళ్ళకి నా ప్రభ మొదటి వాళ్ళకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు ఆ అర్హత బిడ్డలు సంపాదించాలగయ్యా. ఓర్పు సహనం, భర్తకు లోబడాలి, అత్తమామలకు లోబడాలి, అందరితో నేను సమాధానంగా ఉండాలి. మొదట నా ప్రవర్తన నా తండ్రికి నచ్చితేనే కదా ఆ బహుమానం నా తండ్రి నాకు ఇస్తాడు అనే గ్రహింపు బిడ్డలకిచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే డెలివరీల కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ప్రతి ఒక్కరికి మొదట టెన్షన్, భయాన్ని తీసివేసి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు విదేశాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే పనుల కోసం వెళ్ళారో, నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, బిడ్డలకు మీరే తోడుగా ఉండి దేశానికి వెళ్ళారు నా ప్రభు. అక్కడ ఎవరు బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఎవరో వారిని ఇబ్బంది పెట్టకుండా చదువుకునే బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు చదువు అయిపోయిన తర్వాత మంచి కంపెనీలు, మంచి జీతంతో ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబాన్ని వదిలిపెట్టి, అయిన వాళ్ళని వదిలిపెట్టి, అందరినీ విడిచిపెట్టి దేశానికి పనుల కోసం వెళ్ళారయ్యా ఎంతో మంది నా తండ్రి. ఆ బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, వారెవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి, దయ పుట్టించి, అయ్యో అంత దూరం నుంచి బిడ్డలు వచ్చారు, వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే హృదయాన్ని బిడ్డకిచ్చి వారి మీద దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చండి నా తండ్రి. యుద్ధాల వల్ల నా ప్రభు మీ బిడ్డలకి ఏ అపాయం నా తండ్రి రానివ్వరు నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవ, వాళ్ళకి ఏ లోటు రాదు, ఏ ఆర్థిక ఇబ్బంది రాదు నా తండ్రి, ఏ అనారోగ్య సమస్య రాదు. మీరు రానివ్వరయ్యా. యుద్ధాన్ని ఆపివేసిన దేవా మీకే స్తోత్రం. ఇక ముందు కూడా నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయంలో మీ శాంతి, సమాధానం, ప్రతి ఒక్కరి దేశంలో మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు చేసిన పని నా ప్రభు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి త్వరగా ఆ పని ముగించుకుని నా ప్రభ మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా వారి వీసా విషయంలో కూడా ఆటంకాలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే బిడ్డలు నా ప్రభ మీరు దగ్గరుంటేనే, మీరు తోడుగా ఉంటేనే ఆ బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు. మనుషులైతే మోసం చేస్తారు, కానీ మీరు మోసం చేయరు నా తండ్రి. మీ బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రభ వారి వీసా విషయంలో ఆటంకాలు తీసివేసి నా తండ్రి ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మరలా నా ప్రభ బిడ్డలు క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యే
అయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.